హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పన్నీర్ బటర్ కర్రీ చేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం బటర్ వేసుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కింది కదా, చూడండి బటర్ కరగనిద్దాము. బటర్ కరుగుతుంది కదా, ఇప్పుడు మనము అందులో బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి వేసుకుందాము. బాగా ఫ్రై కానిద్దాము. చెక్క, ఇలాచి, ఆకు అలా ఫ్రై కావడం వల్ల బటర్లో మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందులోనే లవంగాలు 4-5 లవంగాలు వేసుకున్నాను నేను. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, బటర్లో వేగడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. ఇప్పుడు మనం అందులో చూడండి పచ్చి బఠానీ తీసుకున్నాను నేనైతే. అందులోనే కలుపుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, బఠానీలు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులో టమాటా ముక్కలు వేసినాక ఒకసారి కలుపుకుందాము. ఇందులోకి కాంబినేషన్గా పూరి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనే కరివేపాకు, చూడండి కలర్ అయితే సూపర్గా కనిపిస్తుంది కదా, గ్రీన్ రెడ్. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి బాగా టమాటా వేసాం కదా, బటరు, టమాటా, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడు మనం అందులో తగినంత కారం, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ ధనియా పౌడరు, సాల్ట్ అన్నీ బాగా మసాలాలని వేసాం కదా, బాగా కలుపుకుందాము. టమాటాల్లో వచ్చిన నీళ్ళతోనే బాగా ఉడుకుతుంది చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది బటర్తో చేసుకుంటే పన్నీర్ బటర్ కర్రీ అయితే. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. అందులో నీళ్ళు వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. బాగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకుందాము. టిఫిన్ లేకైనా లంచ్ లేకైనా చాలా బాగుంటుంది ఇదైతే పన్నీర్ మటర్ కర్రీ. మనము అందులో పన్నీర్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానైతే చూడండి వేసేస్తున్నా. ఇప్పుడు అందులో మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి చాలా బాగా వచ్చింది, చాలా చిక్కగానే ఉంది చూడండి మసాలా అయితే. మసాలా అంటే నేను సపరేట్గా పౌడర్ చేసి వేయలేదు. ఇప్పుడు మనము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. చూడండి కొత్తిమీర అయితే వేసుకుందాము.
ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పన్నీర్ బటర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీలోకి పూరి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఈ బటర్ పన్నీర్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.